వేములవాడ దేవస్థానం అభివృద్ధి పనులు వేగంగా కొనసాగుతున్నాయి. భక్తుల దర్శన విషయంలో కొంత అయోమయం నెలకొంది. ఇదే అంశం గురించి మాట్లాడడానికి ప్రభుత్వ విప్పు అదేవిధంగా వేములవాడ ఎమ్మెల్యే ఆదిర్ శ్రీనివాస్ గారు వారితో ఒకసారి మాట్లాడు. అంటే ఆదిర్ శ్రీనివాస్ గారు చాలామంది భక్తులు అయోమయానికి గురవుతున్నారు. అసలు భక్తుల దర్శనానికి అనుమతి ఉందా, ఎప్పుడు గుడిని మూసేస్తున్న ఒక స్పష్టత ఇవ్వాలని కూడా ప్రజెంట్ ఒక ప్రధానమైన డిమాండ్ వస్తుంది. రాజన్న ఆలయము మూసివేత అనేది ఉండదు, రాజన్న ఆలయం బంద్ అనేది ఉండదని పలుసార్లు కూడా చెప్పడం జరిగింది. మీ ద్వారా TV9 ద్వారా రాజన్న భక్తులకు, ప్రజలకు, అన్ని పార్టీల నాయకులకు చెప్పదలుచుకున్నది విజ్ఞప్తి రూపంలో. రాజన్న ఆలయంలో అభివృద్ధి పనులు జరుగుతున్నటువంటి క్రమంలో, ఆలయాన్ని విస్తరించే క్రమంలో సుమారు 64 నుంచి 70 పిల్లలు వేసుకోవాల్సిన అవసరం వస్తున్నది. ఈ పిల్లలు వేసుకునే క్రమంలో నూతన టెక్నాలజీతో పైల్స్, బోర్వెల్స్ అడుగు దరి గట్టిగా ఎంతుందో అంతవరకు వెళ్ళవలసిన సందర్భంలో 150 నుంచి 150 పైల్స్ వేయవలసిన సందర్భంలో అక్కడ భక్తులకు రావడానికి ఇబ్బందికరమైనటువంటి వాతావరణం ఉండి దర్శనం చేసుకోవడానికి ఏమైనా ఇబ్బందులు కలుగుతాయని చెప్పనేటువంటి ఆలోచనతోటే ఆల్టర్నేట్గా భీమేశ్వర ఆలయంలో దర్శనాలకు సంబంధించినటువంటి ఏర్పాటు చేయడం జరిగింది. 20వ తేదీ నుంచి యుద్ధ ప్రాతిపదికన పనులు చేయబోతున్నాం. ఆ క్రమంలో వచ్చే భక్తులకు ఇబ్బంది కలగకూడదని వేముల రాజన్న ఆలయంలో ఎంత పవిత్రత ఉందో అంత భీమేశ్వరాలకు ఉంది. ఇక్కడ ఒక విషయం నేను చెప్పదలుచుకున్నాను మీ ద్వారా, TV9 ద్వారా. ఇది వెళ్ళాలి. రాజన్న ఆలయము తృతీయుగంలో నిర్మాణం జరిగింది, భీమేశ్వర ఆలయం తృతీయుగంలో. ఇక్కడికి శ్రీరామచంద్రుడు వచ్చినట్టు అక్కడికి శ్రీరామచంద్రుడు దర్శనం చేసుకున్నట్టు, ఇక్కడ పాండవులు దర్శనం చేసుకున్నట్టు అక్కడ పాండవులు దర్శనం చేసుకున్నట్టు, ఇంద్రుడు వచ్చి ఇక్కడ దర్శనం. అంటే భీమేశ్వర ఆలయం యొక్క విశిష్టతను దృష్టిలో పెట్టుకొని కొంతమంది బాలాలయం నిర్మాణం చేస్తే బాగుండు కదా అని అన్నారు. ఈ అంశం కూడా చర్చకు వచ్చింది. బ్రాహ్మణోత్తముల మధ్య, వేద పండితుల మధ్య శృంగేరి పీఠానికి వెళ్ళినప్పుడు కూడా చర్చ జరిగితే వేములవాడలో, అంటే ఇప్పుడు మీరు యాదగిరిగుట్ట నిర్మాణం జరిగినప్పుడు 5.5 సంవత్సరాలు, అసలు బహుశా నేను కూడా 5 సంవత్సరాలు ఏ భక్తులకు లోపలికి పంపించారు. మేము అలా కాకుండా త్వరితగతిన భక్తులకు ఇలాంటి ఇబ్బంది తలెత్తకుండా చూడాలని చెప్పని భీమేశ్వరాలయంలో ఏర్పాటు చేసుకున్నాం.